పట్నం ఎలుక మరియు పల్లెటూరి ఎలుక. శాంతినగర్ పల్లె ప్రశాంతంగా ఉంది. ఎండ వేసవి నెలల్లో పగటి వేడి తీవ్రంగా ఉన్నా కూడా అక్కడి మనుషులు, పశువులు, చిన్నపాటి ప్రాణులు అందరూ ఒకదానికొకరు సహాయపడుతూ జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటారు. అదే పల్లెలో ఓ తెలివైన ఎలుక జీవించేది. పేరు రాయమ్మ. రాయమ్మ పొలాల దగ్గర ఉన్న గోధుమ గంపల మధ్య తన గుహలో నివసించేది. రోజు పొద్దునే లేచి గాలి తాకుతూ చెట్ల నీడల మధ్య చిన్నపాటి పరిగెత్తులు, ఆహారం కోసం ముదురు గింజలు, పిండి ముక్కలు వెతకటం ఇవే ఆమె దినచర్యలు. ఒక రోజు ఆమె పూర్వకాల స్నేహితుడు పట్నం ఎలుక రాజు తనను సందర్శించేందుకు వచ్చాడు. రాజు వచ్చేసరికి రాయమ్మ ఎంతో ఉత్సాహంగా తన గుహలోకి ఆహ్వానించింది. రాజు, ఎంతకాలం తరువాత నీవు ఎలా ఉన్నావు? పట్నంలో ఎలా ఉంది జీవితం అని అడిగింది. రాజు ఒళ్ళు చాపుకుంటూ, చెవులు కొట్టుకుంటూ బలంగా నవ్వి, ఆహా, ఏమి చెప్పాలి రాయమ్మ. పట్నం జీవితం చందమామ కథలాంటిది. అక్కడ బిర్యానీ ముద్దలు, చాక్లెట్ ముక్కలు, మూడింటి భోజనం పందిరిలా ఉంటుంది. నీ ఇక్కడిది చూడగానే ఆశ్చర్యంగా ఉంది. ఇవేనా నీ భోజనాలు? రాయమ్మ నవ్వింది. మా ఊరిలో తినే భోజనం బాగా శుభ్రంగా ఉంటుంది. మురికి తినాల్సిన అవసరం లేదు. అంతేగాని మా జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని బదులిచ్చింది. రాజు తల నెగరేశాడు. ఇలాగే బతకడం ఏమిటి? నువ్వు ఒకసారి నా వెంట వచ్చి పట్నం జీవితం చూడవా? నీకు ఇలాంటి జీవితం మీద అభిప్రాయం మార్చుకుంటావు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ప్రణాళికలు వేసిన తరువాత రాయమ్మ అంగీకరించింది. సరే, నేను వస్తాను. కానీ ఏమీ తినడానికి పీల్చుకోవడానికి తెచ్చుకోవాలి అని ఆశించకు అంటూ నవ్వింది. రాయమ్మ తన చిన్న బుట్టలో కొంచెం మినపప్పు, శనగల పిండి ముక్కలు పెట్టుకుని రాజుతో కలిసి పట్నం బయలుదేరింది. రైలు గాలి ఊపిరి, ట్రాఫిక్ శబ్దాలు, పెద్ద బిల్డింగుల మధ్య రాయమ్మకి భయం వేసింది. కానీ రాజు చెబుతూనే ఉన్నాడు, ఇక్కడే నిజమైన జీవితం, విందు వినోదాలు. అధ్యాయం 5. రాజు నివాసం. రాజు ఒక పెద్ద భవనంలోని కిచెన్ సమీపంలో ఓ గుట్టల వెంట గుహలో నివసించేవాడు. అక్కడే చెత్తకుప్పల మధ్య బటర్ బ్రెడ్ ముక్కలు, ఆపిల్ పీస్లు, క్రీమ్ బిస్కెట్లు అన్నీ కనిపించాయి. రాయమ్మ ఆశ్చర్యపోయింది. ఇవి అంతా నీకేనా? అడిగింది. కాదు, మనందరికీ. మేము ఒక గుంపుగా ఉండి ఈ భోజనాన్ని పంచుకుంటాం. రాత్రి అయిపోయింది. రాజు తన మిత్రులను పిలిచి, ఇక్కడ నా పల్లెటూరి స్నేహితురాలు రాయమ్మ. ఈ రోజు మనమంతా కలిసి విందు చేద్దాం అన్నాడు. బిస్కెట్లు, పాలు, చాక్లెట్లు అన్నీ తెచ్చి ముందుంచారు. రాయమ్మ ముద్దగా తినటం మొదలుపెట్టింది. కాని అంతలోనే అద్దాల వెనుక పెద్ద చప్పుడైంది. బామ్ అని ఓ భయంకరమైన శబ్దం. ఓ పెద్ద పిల్లి బయటి ద్వారాన్ని తోసుకుంటూ లోపలికి వచ్చి ఒక్కసారిగా గర్జించింది. అందరూ ఒక్కసారిగా పరుగులు. రాయమ్మ గుండె దడపడుతూ ఒక మూలనకి పరిగెత్తింది. రాజు అక్కడికి వచ్చి, ఇది మామూలే. రోజూ మా మీద ఒకసారి పిల్లి, ఇంకోసారి మురుగునీటి కార్మికులు వస్తుంటారు. అలాంటి శబ్దాలకు అలవాటైపోతాం. రాత్రంతా రాయమ్మ నిద్రపోలేదు. గోపురాల మధ్య నిద్రించాలి. పిల్లి భయం, ఆహారం కన్నా భద్రత ముఖ్యం అనిపించింది. తిరిగి ఉదయాన్నే రాజుని చూసి, రాజు, నీ పట్నం విందు నాకు భయంగా ఉంది. నా పల్లెకి తిరిగి వెళ్తాను. రాజు నవ్వుతూ, మీలో ఉండే ప్రశాంతతే నిజమైన సంపద అనిపిస్తోంది. నన్ను కూడా నీతో తీసుకెళ్ళు. 2 ఎలుకలు తిరిగి పల్లెటూరికి వచ్చాయి. పల్లెటూరి చల్లని గాలిలో గోధుమ గంపల మధ్య మోసపూరిత హంగుల కన్నా భద్రత, ప్రశాంతత కలిగిన జీవితం మేలు అనిపించింది. రాజు అప్పటి నుండి రాయమ్మతో కలిసి అక్కడే జీవించడం ప్రారంభించాడు. ముగింపు. ఒక ముద్ద బిర్యానీ కోసం ప్రాణాల్ని పెట్టడం కన్నా ఒక ముద్ద పిండి ముక్కతో సంతోషంగా ఉండటం మేలు. మొత్తం నీతి, సుఖము, భద్రత లేని సౌఖ్యం కన్నా ప్రశాంతమైన సాధారణ జీవితం మేలు. చిన్న రెక్కలు, పెద్ద ధైర్యం. ఒక పల్లెటూరి చివర చిన్న శాంతమైన చెరువు ఉంది. ఆ చెరువులోనే ఒక చిన్న బాతు ఉండేది. పేరు చింకి. రోజంతా నీటిలో తేలుతూ, చిన్న చేపలతో ఆడుకుంటూ, ఎండులో మెరిసే నీళ్ల కాంతిని తిలకిస్తూ ఆనందంగా జీవించేది. చింకికి ఒక అలవాటు. ప్రతి ఉదయం చెరువు చుట్టూ తిరుగుతూ చిన్న జంతువులతో మాట్లాడటం, చిన్నగా గాలిలో పరిగెత్తటం. ఒక ఉదయం ఆమె చెరువుకు పక్కనే ఉన్న రోడ్డుపైకి వెళ్ళింది. ఆకట్టుకునే అలజడి.
ఆపైనే చింకి చూసింది, ఒక పిల్లి, తెల్లగా ముద్దుగా ఉంది కానీ చాలా బలహీనంగా. ఆమె కాలు నుంచి రక్తం కారుతోంది. శరీరం కంపుతోంది. పక్కన ఎవరూ లేరు. ఓరేయ్, ఇది ట్రక్కు కొట్టేసినట్టు ఉంది. ఎవ్వరూ పట్టించుకోలేదు అన్నాడు బండివాడు. చింకి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. దగ్గర్లో ఉన్న ఆకులను తన నోటితో తెచ్చింది. వాటిని చెరువు నీళ్లలో తడిచేసి పిల్లి కాళ్లకు నెమ్మదిగా కట్టింది. చిన్నప్పటి నుంచి బంగారు గుండె దానిదే. చింకికి ఎవరైనా బాధపడితే చూడలేను. కొద్దిసేపట్లో పిల్లి నెమ్మదిగా కన్నులు తెరిచింది. నీవెవరు? అడిగింది. నేను చింకి బాతునే. నువ్వు ఎలా ఉన్నావ్? బాగా బాధగా ఉందా? అడిగింది చింకి. నన్నెవ్వరూ పట్టించుకోలేదు. నీవే మొదటిసారి వచ్చావ్? జింకిమ్మ పేలిపోతూ అంది. అప్పటి నుంచే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. జింకిమ్మ అటుగా ఉండే పాత గుడిసెలో ఒంటరిగా ఉండేది. మాంసాహారపు భయం వల్ల ఎవరూ ఆమెతో స్నేహం చేయలేదు. చింకి మాత్రం అలాంటివి కాదనేది. మనల్ని మన మనసు నిర్ణయిస్తుంది, మన జాతి కాదు అంటుంది ఆమె. ఒక రోజు సాయంత్రం చింకి చెరువు దాటి దట్టమైన చెట్లలోకి వెళ్ళింది. కొత్త ఆకులు చూడాలనే ఉత్సాహం. కాని అక్కడ ఓ ముప్పు ఎదురయింది. ఒక అడవి కుక్క, పెద్దది, తింటూ ఉంటే ఓ బాతును కళ్ళెదుటే చూసింది. క్షణాల్లో ఎగిరి వచ్చింది. చింకికి ఊహే కాలేదు. ఆడతా పరిగెడతా ఓ మొక్కల పొదలోకి దూకింది. గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. రెక్కలు చిన్నవి, వేగం తక్కువ. బయటకి రాలేకపోయింది. ఆ సమయంలో ఓ మాంసాహారపు గర్జన వినిపించింది. కాని అది కుక్కది కాదు, పిల్లి జింకిమ్మ. చింకి మాట తీసుకోకుండా వెనక నుంచి దూకింది. తన రయంగా ఉన్న నక్కు పంజాలతో కుక్క వెనక కాళ్ల మీద కొట్టింది. కుక్క ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి మరోసారి మెల్లిగా మొరిగి అక్కడి నుంచి పారిపోయింది. చింకి అంతలోనే పొదల నుంచి బయటకు వచ్చింది. ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. జింకిమ్మ, నువ్వు రాలేను అనుకున్నా, నువ్వు నన్ను కాపాడావ్. నీవు నా ప్రాణం కాపాడింది. నేను నిన్ను విడిచి ఉండగలనా? అంది జింకిమ్మ మృదువుగా. అక్కడి నుంచి వాళ్ల స్నేహం మరింత బలపడింది. చెరువులో పిల్లి కూడా రావడం మొదలుపెట్టింది. చెట్లపై నుంచి గాలిని పీల్చుతూ, చెరువు నీటిలో చింకితో ఆడుతూ. ఆ ఊరిలో వాళ్ల కథ పిల్లల నోట చెక్కిపోయింది. ఒక చిన్న బాతు ఒక మాంసాహార పిల్లిని మిత్రురాలిగా మార్చింది. నీతి: స్నేహం జాతిని కాదు, జాలిని చూస్తుంది. కష్టకాలంలో చేసిన సహాయం జీవితాంతం గుర్తుంటుంది.